ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అర్చన కాల్ చేస్తుందేంటి? హలో అర్చన, ఎక్కడున్నావు? మేడపైన. ఇంట్లోనే ఉండి కాల్ చేసావేంటి? ఒకసారి పైకిరా, నీతో మాట్లాడాలి. నువ్వే కిందకి రావచ్చు కదా. నిన్ను పైకి రమ్మంటున్నాను కదా, చెప్పింది చెయ్యి. ఏమైంది దీనికి? నాకే ఆర్డర్ వేస్తుంది. దీని సంగతి చెప్తాను. ఏంటే నాకు ఆర్డర్ వేస్తున్నావు? ఇక నుంచి నువ్వు చెప్పినట్టు నేను వింటాం కాదు, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. నీ ఆర్డర్స్ నేను ఫాలో అవటం కాదు, నా ఆర్డర్స్ నువ్వు ఫాలో అవ్వాలి. ఏ కొత్తగా నీకు కొమ్ములేవైనా వచ్చాయా? కొమ్ములు రావడం కాదు, నీ గురించి కొత్త విషయాలు తెలిసాయి. కొత్తగా నా గురించి నీకేం తెలిసింది? నువ్వు యాక్సిడెంట్లు చేయిస్తావని తెలుసు, కిడ్నాప్లు మర్డర్లు చేయిస్తావని తెలుసు. నువ్వు సామాన్యురాలివి కాదు అని, నీతో పెట్టుకుంటే ఎవ్వరి జీవితాలైనా తల్లకిందులవుతాయని కూడా తెలుసు. అయినా సరే నీతోనే నేను ఢీకొట్టబోతున్నాను. ఎందుకు? ఎందుకంటే ఇక నుంచి ఈ ఇంటికి నేను మహారాణిని అవ్వాలనుకుంటున్నాను. నా తర్వాతే నువ్వు. నేను నెంబర్ 1, నువ్వు నెంబర్ 2. కాదు లేదు అన్నావంటే నీ అంతు తేలుస్తాను. పిచ్చేవైనా పట్టిందా? మతిపోయిందా? లేదు మహా, నీ గురించి ఓ భయంకరమైన నిజం తెలిసింది. ఏంటా నిజం? గౌతమ్ మీ అక్క కొడుకు కాదు, నీ సొంత కొడుకని నాకు తెలిసిపోయింది. ఇందాక నువ్వు గౌతమ్ మాట్లాడుకున్నదంతా నేను వినేశాను. నీ మొదటి భర్తను గౌతమ్ని వదిలేసి నువ్వు ఇక్కడ ఎందుకు సెటిల్ అయ్యావో నాకు అంతా అర్థమైంది. నువ్వు చనిపోయిన సుమతక్కనే కాదు, బతికున్న జనార్దన్ బావను కూడా మోసం చేశావు. నీకు ఆల్రెడీ పెళ్ళైపోయిందని, నీకు కొడుకు కూడా ఉన్నాడన్న నిజాన్ని దాచిపెట్టావు. రామ్ ప్రీతిల కోసం నీకు సొంత పిల్లలు వద్దు అనుకుని త్యాగం చేశానని తెగ బిల్డప్పిచ్చావు. ఈ ఆస్తి కోసం చాలా పెద్ద నాటకమే ఆడావు. నేనీ విషయాన్ని ఇంట్లో అందరికీ చెప్తే నీ గతేమవుతుంది మహా? ఉన్న పళ్ళాన కట్టుబట్టలతో నిన్ను గౌతమ్ని ఇంట్లోంచి గెంటేస్తారు కదా, మళ్ళీ నీ బతుకు రోడ్డున పడుతుంది. నా సంగతి అటుంచు. నిజం చెప్తే నీ గతి ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నీకు జాతరైపోతుంది. జాతర అంటే ఏం జరుగుతుందో? సుమతికి జరిగిందే నీకు జరుగుతుంది. అంటే నువ్వు నన్ను చంపేస్తావా? నేను కాదు, నా కొడుకు గౌతమ్ నిన్ను చంపేస్తాడు. సుమతిని చంపింది వాడే. నీలా నిజం తెలుసుకున్నందుకే వాడు సుమతిని చంపేశాడు. సుమతిని చంపింది వాడేమో అని డౌట్ పడినందుకు సీతని చంపబోయాడు. నువ్వు నిజం బయట పెడితే వాడు నీకు జాతర చేస్తాడు. అప్పుడు నేను కూడా ఏమీ చేయలేను. వద్దు మహా, వాడి జాతరకు నేను బలవను. నేనెవ్వరికీ నిజం చెప్పను.
నాకు నిజం తెలిసిందని నువ్వు గౌతమ్కి చెప్పొద్దు. ఇప్పుడు చెప్పు, నా ఆర్డర్స్ నువ్వు ఫాలో అవుతావా, నీ ఆర్డర్స్ నేను ఫాలో అవ్వాలా? నేను నీకు ఆర్డర్స్ ఇచ్చేంతదన్నా మహా? ఏదో నోటి దురుస్తో అలా అన్నాను. కాకపోతే ఆస్తి కోసం నువ్వింత పెద్ద నాటకం ఆడుతున్నావు. నాకంటూ ఏ ఆస్తి లేదు. మన బిజినెస్ లో షేర్స్ కూడా లేవు. నాకు ఎంతో కొంత ఆస్తిలో వాటా ఇవ్వచ్చు కదా మహా. అది నా చేతుల్లో లేదు. నీకు ఆస్తిలో వాటా కావాలి అంటే రామ్ ఇవ్వాలి. నువ్వు రామ్తో చెప్పి ఇప్పించొచ్చు కదా. నా ప్రయత్నం నేను చేస్తాను, ఆ తర్వాత నీ అదృష్టం. నిజాలు బయటపెట్టి నేను ఇబ్బంది పడ్డం కన్నా ఇలా ఆస్తులు సంపాదించుకోవడం మంచిది. సారీ. ఇట్స్ ఓకే రామ్. గర్ల్స్ అండ్ బాయ్స్ ఫ్రీగా ఉండే కంట్రీలో చదువుకొని వచ్చాను. చెయ్యో కాలు తగిలితే ఫీల్ అయ్యే కల్చర్ కాదు నాది. ఎదుటి వాళ్ళని గౌరవించే కల్చర్లో నేను పెరిగాను. ఐ నో అయినా నువ్వు ఏకపత్ని వ్రతుడివి కదా, పరాయి ఆడపిల్లను పొరపాటున కూడా తాకవు. హ, ఒక రకంగా సీత చాలా లక్కీ. ఓ మై గాడ్, బయట సమ్మర్ హీట్ చాలా ఎక్కువగా ఉంది. కారులో ఏసీ ఉన్న దాహం వేస్తోంది. ఓ, నీ కారులో వాటర్ పెట్టుకోవా? ఉన్నా నా బాటిల్లో నువ్వు తాగుతావా? నీకు గోల్డెన్ బాటిల్ కావాలేమో. కమ్ ఆన్ రామ్, నాకు అర్జెంటుగా వాటర్ కావాలి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థర్స్టీ. ఆ, తీసుకొస్తాను. రామమ్మ ఈ మీదనని భరించలేకపోతున్నాడు. సీతగా సంతోషంగా ఉంది. పుల్లైసు. అప్పట్లో సీత ఎన్ని పుల్లైసులు తినిందో. ఈ ఐస్ బండిని చూస్తుంటే నోట్లో నీళ్లుడుతున్నాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.